బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ సీఎం గా 5 రోజులు ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఒకసారి మన పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయి ఉంటే ఎట్లా చేస్తాడో చూడాలి కదా. అంటే సినిమాలలో కాకుండా బయట కూడా ఎలా ఉంటారని తెలిస్తేనే కదా జనాలకు కూడా వచ్చేసరి ఎప్పుడు పాత వాళ్ళే కాకుండా కొంచెం కొత్త వాళ్ళు ఉంటే కూడా ఆ, అదేంటి పాలిటిక్స్లో మనకు ఏం చేస్తారనేది తెలుస్తుంది. సగం సగం చేసుకునే బదులు ఒకసారి మొత్తం చేస్తేనే మన పవన్ కళ్యాణ్ గురించి కూడా అందరికీ తెలుస్తుంది కదా. డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా పర్లేదు ఇప్పుడైతే. ఇప్పుడు సీఎంగా ఉంటే ఎలా ఉందనేది తెలుస్తుంది కదా. మొత్తం కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఏపీలో ఎలా చేస్తున్నారు? ఏపీలో బాగానే ఉంది. అంటే ఒకప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది. ఇక అక్కడి విలేజ్ అక్కడి జనాలు ఎక్కువ తెలిస్తే వాళ్ళకు ఉంటుంది. అంటే మనకైతే బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ అంటే ఏంటి? జగన్ గారికి చంద్రబాబు గారికి ఇది చెప్పలేండి. అంటే ఏంటి అంటే ఈయన విజన్ ఏంటి, ఎలా ఉంటది? ఆయన విజన్ ఎలా ఉంటది? తన విజన్ సరే, ఓడిపోవడానికి కారణం ఏంటి అసలు? వైసీపీ ఇవన్నీ మనకు ఎక్కువ తెలియదు. సరే, ఇప్పుడు ఫ్యాన్ గుర్తు ఉంది కదా, ఫ్యాన్ గుర్తుని మార్చి గొడ్డల గుర్తుగా తెస్తారంట. ఎంతవరకు కరెక్ట్ అది? ఇక అది ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. ఇక మనం ఏం చేయలేం దానికి. గొడ్డలి గుర్తు అంటే అది కొంచెం రక్త చరిత్ర లాగా ఉంటుంది. అంతేనా? సరే, ఒకవేళ ఏపీలో రెడ్ బుక్ పాలన నిజంగానే ఉందా, నడుస్తుందా? నడుస్తుందేమో మరి, రాసుకుంటా అన్నారు కదా. సరే బ్రో, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు ఇన్ఛార్జ్ సీఎం గా ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, అది ఇక ఎన్నడూ వినలేదు కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమో చూడాలి ఇక కొత్తగా. డిప్యూటీ సీఎం గా ఎట్లా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా పర్లేదు సార్, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఏపీలో? నాకు అంతగా పాలిటిక్స్ అయితే తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అయితే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అంతే సార్. ఓకే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎం గా 4 రోజులు పెడదాం అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఒక ఛాన్స్ ఇస్తే ఎవరికైనా తెలుస్తుంది కదా, ఏదైనా వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అనేది. 4 days అనేది మరీ తక్కువ. మేబీ 1 month ఈజ్ ద బెటర్. ఐ థింక్ జడ్జిమెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం కూడా జడ్జ్ చేయొచ్చు. మోర్ దెన్ 1 month ఆర్ 1 month అట్లీస్ట్ అయితే. సో అప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా, యాక్చువల్గా అందరికీ తెలుస్తుంది. సో వెదర్ ఈజ్ క్యాపబుల్ ఆర్ నాట్, దెన్ నెక్స్ట్ టైం కూడా మనం చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా ఐ ఫీల్ ఆయన మార్క్ ఇంకా కొంచెం కనపడాలని అనుకుంటున్నాను. ఎందుకు కొంచెం హైడ్ అవుతుంది అనుకుంటున్నాను యాక్చువల్గా. ఆయన ఏదైతే ఆయన ఈ సిద్ధాంతాలు ఏవో కొన్ని చెప్పారు కదా, ఆయన ప్రిన్సిపల్స్ అవి ఉన్నాయి కదా, అవైతే కొంచెం కనపట్లే. బికాజ్ ఆఫ్ మేబీ అదర్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఆ విషయంలో అయితే. ఎలా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం? ఏపీలో కూటమి ప్రభుత్వం యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, చెప్తే కొంచెం 50-50 ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అప్పుడున్న హైప్కి ఇప్పుడున్న ప్రజెంట్ రూల్ అయ్యేదానికి కొంచెం చెప్పాలంటే డివైడ్ అయింది. 50-50% ఉంది పబ్లిక్ టాక్ ఏంటి అసలు? పబ్లిక్ టాక్ వచ్చి చెప్తున్నాను కదా బాస్, అదే సేమ్ 50-50 ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మిక్స్డ్ టాక్ ఉందన్నమాట. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు, అలా అనమాట. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి ఎంతో కొంత బిల్డ్ చేస్తే, అంటే మరీ టూ మచ్ రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి కొన్ని ఏవైతే రూల్ చేయడానికి కావాలో హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి కొంచెం స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చే ముందు మళ్ళీ పాదయాత్ర చేస్తా అన్న జగన్ గారు, ఎలా ఉండబోతుంది చేస్తే? చూసి మనకి అర్థమవుతుంది కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్ వస్తున్నారు యాక్చువల్గా. అది మేబీ కూటమి ప్రభుత్వం వల్ల వచ్చే యాంటీ ఎలిమెంట్స్ వల్ల కూడా అవ్వచ్చు యాక్చువల్గా. సో ఐ థింక్ మేబీ చెప్పలేము నెక్స్ట్ టైం ఏమైద్దో. వీళ్ళు బాగా రూల్ చేస్తే మళ్ళీ రావచ్చు కూటమి ప్రభుత్వం, లేకపోతే మళ్ళీ జగన్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు సూపర్ 6 అని పెట్టారో ఇవి క్లియర్గా అమలు అయితే అవ్వట్లేదు. క్లియర్గా జనాలకు అర్థమైపోయింది అనమాట. వన్ ఎగ్జాంపుల్, నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఈ రేషన్ ఉంది కదా యాక్చువల్గా. ఇంతకుముందు ఇంటింటికి వచ్చి రేషన్ తీసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి టూ మచ్ వెయిటింగ్ ఉంటుంది అక్కడ. నేను చూశాను అది దీంతో. అలాంటి కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి ఏమో ఇన్ని సిగ్నల్స్ లేక ఇవి పని చేయవు సరిగ్గా యాక్చువల్గా.
సో ఇదైతే కొన్ని కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఏవైతే జగన్ కొన్ని ఇంప్లిమెంట్ చేసాడో వాటిని రివర్ట్ చేయడం అనేది మంచి విషయం కాదు యాక్చువల్గా. ఎస్పెషల్లీ రేషన్ ఒకటి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట పాయింట్స్. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ అబ్జర్వ్. ఈ 1 year జరిగింది చూసుకుని ఫ్యూచర్ అంటే ఈ 5 ఏళ్ళు ఎలా, 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది ఏపీ? అంటే ఎలా ఉంటుంది? 2047 విజన్ ఏమన్నా ఉంటుందా? విజన్ అయితే ఉంది కదా, మనవాడు విజన్ అనేది పెట్టాడు. సో దాన్ని అమలు చేయాలంటే మిషన్ స్టార్ట్ చేయాలి. సో చూద్దాం. 1 year అయితే అయింది. 1 yearలో నాకు అంత పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనపడలేదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ 4 years ఉంది కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వాలి. చేయాలి, పని చేస్తే నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెడదాం అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? యా, ఆబ్వియస్లీ ఐ వాంట్ టు సీ హిమ్. అంటే ఎలా ఉంటుందో, ఇన్ఛార్జ్ సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అంత పవర్ లేకపోవచ్చు టేకింగ్ ద డెసిషన్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ టైమ్. మేబీ అలా 4 days ఉంటే ఏం చేయగలుగుతాడో, ఆ ఫుల్ పవర్ ఉంటే. యా, ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు సీ దమ్. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఏపీలో, ఎలా చేస్తుంది? నాకు అంటే దే ఇస్ నో మచ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు రీసెంట్గానే గవర్నమెంట్లోకి వచ్చింది కదా, అంత డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సమ్ 1 more year. ఇప్పుడు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపిస్తుందా, లేకపోతే సేమ్ ఉందా? ఇప్పటికైతే తేడా ఏం కనపడట్లేదు. యా, దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. ఓకే, ఒక రూమర్ అయితే వస్తుంది, అంటే పార్టీ వైఎస్ఆర్పీ పార్టీ గుర్తు మారుస్తారని చెప్పి వస్తుంది. అంటే ఫ్యాన్ తీసేసి గొడ్డలి పెడతా అని చెప్పి. అసలు అది పెడితే ఎలా ఉంటుంది? దెన్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక బ్యాడ్ మార్క్ ఉంది కదా. ఇప్పుడు ఇట్లా మేబీ గొడ్డలి పెడితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ నెగటివ్ ఫర్ దెమ్. ఫ్యాన్ ఈజ్ గుడ్ బికాస్ పీపుల్ రిమెంబర్ ఫ్యాన్. సో ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ గొడ్డలి. రూమరే అనిపిస్తుంది అది. ఇప్పుడు అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తే ఒకవేళ ఏమైనా మారే అవకాశం ఉందా నెక్స్ట్ ఎలక్షన్కి? యా, బికాస్ అది ఆల్రెడీ హెల్ప్ అయింది కదా ఇంతకుముందు. సో ఈసారి కూడా ఇంతకుముందు చేసిన పాదయాత్రల వల్ల హెల్ప్ అయింది కదా చాలా మటుకు. చాలా ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా. సో మేబీ సమ్ ఎక్స్టెంట్ మేబీ పీపుల్ చేంజ్డ్ చాలా ఈ కొన్ని ఇయర్స్లో చాలా చేంజ్ అయ్యారు జనాలు. సో ఇప్పుడు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. ఇంతకుముందు అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. ఈ సోషల్ మీడియా ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని ఆల్రెడీ అర్థమవుతుంది. సో మేబీ కొంచెం వరకు అయితే హెల్ప్ అవ్వచ్చు, నాట్ జీరో. ఓకే, ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం చెప్తాం బా? అంటే ఆయన విజన్ ఏంటి, ఈయన విజన్ ఏంటి? సో విజన్ వైజ్ సో బోత్ ఆర్ అంటే ఇద్దరు మంచి చేయాలని చూస్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వెళ్తున్నది మెయిన్ ఇంపార్టెంట్. సో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ ఆన్ దట్. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏపీ? ఐ హోప్ డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ క్యాపిటల్ అనేది ఫిక్సేట్ అయింది కాబట్టి, సో ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా క్యాపిటల్ని మంచిగా డెవలప్ చేసుకుంటే సో వీఆర్ ఆన్ ద గుడ్ టర్మ్స్. థ్యాంక్ యూ.